నారా చంద్రబాబు నాయుడు అనే నేను దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. చంద్రహాసం అంటూ ఒక చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి నిన్న ముఖ్యమంత్రిగా 4వ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా దానికి సంబంధించి ఒక హెడ్డింగ్ ఐటమ్ ఇచ్చారు. చంద్రహాసం అని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలను హెడ్డింగ్ పెట్టింది. బాబు టీం 24 రాష్ట్రంలో ఇక పవనిజం అంటూ కూడా ఒక హెడ్డింగ్ పెట్టారు. నేడు శాఖల కేటాయింపు శ్వేతపత్రాలతో వాస్తవాలు చెప్పండి. ఓఎస్డీలు, పిఎస్లు, పిఏలు అంశంలో జాగ్రత్తగా ఉండండి. మంత్రులతో భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు. హేమాహేమీల సమక్షంలో అంగరంగ వైభవంగా చంద్రబాబు నాయుడు కేబినెట్ ప్రమాణ స్వీకారం. సామాజిక సమతుల్యతకు కేబినెట్లో ప్రాధాన్యత. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం. 8 నుంచి బీసీలకు చోటు. 8 మంది బీసీలకు ఇచ్చారట. 4 కాపులు, 4 కమ్మ, 3 రెడ్లకు అవకాశం. 2 ఎస్సీ, 1 ఎస్టీ, 1 ఆర్యవైశ్య, 1 ముస్లిం మైనార్టీకి ఛాన్స్. 3 మహిళలకు చోటు. కొత్త నేతల వైపు చంద్రబాబు మొగ్గు. రాజకీయ అవసరాల కన్నా పరిపాలన అవసరాలకే పెద్దపేట. వైసీపీని విడి టీడీపీలో మంత్రులైన ఆనం, పారసారథి, వాసంశెట్టి సుభాష్. రాయలసీమ నుంచి 7లో 6 కొత్తవారు. చిత్తూరు నుంచి సీఎం ఒక్కరే. కేబినెట్లో 1 మంత్రి పదవి పెండింగ్. మిత్రపక్షానికే తెలుగుదేశానికే సర్వత్రా చర్చ అంటూ ఒక వార్తనిచ్చారు. బాబు టీం 24 మందితో నిన్న మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇంకొక మంత్రి పదవి అవకాశం ఉంది భర్తీ చేసుకోవడానికి, దాన్ని పెండింగ్ పెట్టారు. మరి ఇది ఎప్పుడు భర్తీ చేస్తారో తెలియదు, కానీ అది మిత్రపక్షానికి ఇస్తారా, తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందా తెలియదు. ఇది నిన్న జరిగిన ప్రమాణ స్వీకారానికి సంబంధించి చంద్రహాసం అంటూ ఒక వార్తనిచ్చారు. ఇంకోటి జనసేన నుంచి 3 మంత్రులు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, వీళ్ళ 3కి ఇచ్చారు. దాంట్లో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అయ్యే అవకాశం ఉంది. హోంమంత్రి పోర్ట్ఫోలియోతో అని పెద్ద ఎత్తున నిన్నటి నుంచి చర్చ జరుగుతుంది. ఇంకా అది అఫీషియల్గా అయితే బయటికి రాలే. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్కి ఇచ్చే అవకాశం ఉంది. R&B శాఖ కందుల దుర్గేష్కు ఇచ్చే అవకాశం ఉంది. ఈ 3 కీలక శాఖలు జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకి 3 మంత్రి పదవుల్లో కూడా కీలక శాఖలు. వైద్య ఆరోగ్య శాఖ కానీ, R&B కానీ, హోంశాఖ కానీ, ఈ 3 కీలక శాఖలు ఇచ్చే అవకాశం ఉన్నట్టు బయట అయితే చర్చ జరుగుతుంది. మిగతా వాటిలలో సత్యకుమార్ బీజేపీ నుంచి ఒక్కళ్ళని తీసుకున్నారు. దీనికి సంబంధించి ఇచ్చారు. రాష్ట్రంలో ఇక పవనిజం నడుస్తుంది అని చెప్పి కూడా ఒక వార్త. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి చెప్తున్నారు, ఎలక్షన్ రిజల్ట్ అయిన తెల్లారి నుంచి మేము అధికార పక్షంతో పాటు ప్రతిపక్ష పాత్రను కూడా పోషిస్తాం, ప్రజల గొంతుకై నిలుస్తాం, ప్రజల పక్షాన మాట్లాడతాం, ప్రజలకు మేము ఏమి హామీలు ఇచ్చినామో ఎందుకు ఏదైనా అమలు కాకపోతే అమలయ్యే విధంగా కూడా నేను బాధ్యత తీసుకుంటా అని ఆయన అటు ప్రభుత్వం పక్షాన ఇటు ప్రతిపక్షం తరఫున కూడా 2 గొంతులుగా నేనే ఉంటా అని చెప్పిండు. కాబట్టి మొత్తం ఇక పవనిజమే ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఏదన్నా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా, ఏదైనా ప్రజల హామీలను మర్చిపోయినా కానీ గుర్తు చేసే గొంతు ఉంది పవనిజం అని చెప్పి ఒక వార్తనిచ్చిండు. చిరు